మొదట వారి ప్రపంచాలు ఒకదానికొకటి విరుద్ధంగా కనిపించాయి. లియామ్ గ్రామీణ జీవితంలోని నిదానంగా నడుస్తూ ప్రతిదీ చూడలేకపోయేవాడు. మాయా మాత్రం అతని క్రమశిక్షణ మరియు సమర్థతపై ఆశ్చర్యపోయేది. కానీ రోజులు గడిచే కొద్దీ వారు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం ప్రారంభించారు. లియామ్ మాయాలోని నిర్బంధమైన ఆనందాన్ని గమనించి ఇష్టపడుతుండగా, మాయా లియాంలోని కృషి మరియు పట్టుదలకి మెచ్చింది. రాత్రులు నక్షత్రాల కింద కూర్చొని వారి జీవిత కథనాలను పంచుకుంటూ ప్రతి మనిషి జీవితానికి సమతుల్యమే ముఖ్యమని తెలుసుకున్నారు. కార్యక్రమం ముగిసే సమయానికి వారి జీవితాలు మారాయి. లియామ్ తన ఉద్యోగానికి విరామం తీసుకుని ప్రపంచాన్ని మరింత అన్వేషించాలని నిర్ణయించుకున్నాడు. మాయా అతని క్రమశిక్షణతో ప్రభావితమై తన ప్రాజెక్టులను మరింత క్రమబద్ధంగా నిర్వహించడం ప్రారంభించింది. ఆ ఇద్దరూ కలిసి ఒక సామర్థ్యాన్ని కనుగొన్నారు: క్రమశిక్షణతో కూడిన స్వేచ్ఛ మరియు నిర్మాణంతో కూడిన ఆనందం. కథను మరింత విస్తరించాలా లేదా ఇంకేదైనా భాగాన్ని వివరించాలా?